హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, మనకి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉందో రీజన్స్‌తో సహా చూద్దాం. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, మీ నుంచి గనుక మంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి అదేవిధంగా పేపర్ 1కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైస్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ అనేవి ప్రతిరోజు కూడా తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. చిన్న అనౌన్స్‌మెంట్ మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి. సో, చాలామంది ఇంతకుముందు హార్డ్ కాపీకి సంబంధించిన మెటీరియల్ తీసుకున్నారు. సో, ఇంకొంతమంది ఏం చేశారంటే, సార్ మేము హార్డ్ కాపీకి సంబంధించి మేము మనీ పే చేయలేము సార్. కొంచెం సాఫ్ట్ కాపీ అన్నా అప్‌లోడ్ చేయండి మన యాప్‌లో. సో, ఒక అమౌంట్ పెట్టేసి అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు ఎవరైతే ల్యాప్‌టాప్‌లో గానీ, లేకపోతే మొబైల్‌లో కానీ చదువుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటారో వారి కోసం మొబైల్‌లో అదేవిధంగా ల్యాప్‌టాప్‌లో చదువుకునే విధంగా ఏదైతే పేపర్ 2కి సంబంధించిన కెమిస్ట్రీ పీడీఎఫ్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్‌ని మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. కేవలం ₹599కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం ఈ మెటీరియల్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు. మీరు మొబైల్‌లో గానీ, లేకపోతే ల్యాప్‌టాప్‌లో గానీ చదువుకోవచ్చు. సో, హార్డ్ కాపీలో ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో మనకి ఈ సాఫ్ట్ కాపీలో కూడా ఈ పీడీఎఫ్ మెటీరియల్‌లో కూడా 100% అదే మెటీరియల్ ఉంటుంది. సో, జస్ట్ అది హార్డ్ కాపీ, ఇది సాఫ్ట్ కాపీ అంతే. సో, ఒకవేళ మీరు ఈ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్‌ని తీసుకోవచ్చు. అదే విధంగా మనకి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీ టెస్ట్ సీరీస్ అండ్ గ్రాండ్ టెస్ట్‌లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. 100% సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. మనకు మొత్తంగా 34 చాప్టర్స్ ఉన్నాయి. సో, 34 చాప్టర్‌కి సంబంధించి చాప్టర్ వైస్‌గా ఎంసీక్యూస్ ఉంటాయి. అదే విధంగా మొత్తంగా ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వస్తుందో, ఆ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 5 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి క్వెషన్ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ప్రతి క్వెషన్ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. 34 చాప్టర్స్‌లో మీకు 4500 క్వెషన్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి హార్డ్ కాపీ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో, దీన్ని మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో, మీకు ఒకవేళ ఈ మెటీరియల్ కావాలనుకుంటే 9347 428 177 నంబర్‌కి మీరు కాల్ చేయడం గాని, లేకపోతే వాట్సాప్ చేసి గాని మీరు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి మనం తెలుగు మీడియం మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్‌తో పాటు తెలుగు మీడియం మెటీరియల్‌ని కూడా 100% సిలబస్‌తో మనం లాంచ్ చేయడం జరిగింది. సో, దీన్ని కూడా మనం హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347 428 177కి మీరు కాల్ చేయడం గాని, లేదా వాట్సాప్ చేయడం గాని చేసి ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను వాట్సాప్ గ్రూప్‌లో. ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో గనుక జాయిన్ అవ్వకపోతే తప్పకుండా లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను వీడియో చేయలేకపోతే అప్డేట్స్ అనేవి అందులో ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్‌లో. నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్‌లో చెప్పాను. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్స్ అనేవి. సో, ఎందుకో దానికి సంబంధించి ఒక 6 రీజన్ చెప్తాను. సో, ఆ 6 రీజన్ చెప్పిన తర్వాత మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో ఏం మెన్షన్ చేశారు? జూలైలో మనకి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. సో, జూలైలో ఎగ్జామ్ ఉండాలంటే మనకి జూన్ ఎండింగ్ గాని, లేకపోతే జూలై ఫస్ట్ వీక్‌లో గాని మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసి ఉండాలి. సో, ఇప్పటి వరకు కూడా మనకి ఎలాంటి అనౌన్స్‌మెంట్ అనేది లేదు ఎగ్జామ్ డేట్స్‌కి సంబంధించి. సో, ఇంకొక విషయం ఏంటి? ఒకవేళ సెకండ్ వీక్‌లో గనక అనౌన్స్ చేస్తే మనకి థర్డ్ వీక్‌లో ఉండేటువంటి అవకాశం ఉంది. సో, అయితే ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడో వచ్చింది. సో, దానికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, ఎగ్జామ్‌లకు సంబంధించి మనకి జూన్‌లో ఎగ్జామ్స్ జరిగాయి కదా! జూన్ 28 వరకు కూడా మనకి ఎగ్జామ్స్ జరిగాయి. సో, ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మనకి మిగిలిందేంటి ఇంకా ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి పెండింగ్ ఉన్నాయి. సో, ఆ వాటి కోసం మనకి సెకండ్ వీక్‌లో గాని, థర్డ్ వీక్‌లో గాని మనకి డేట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ కంటే ముందే వచ్చింది కాబట్టి వీళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ బోర్డ్‌కి సంబంధించి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సెకండ్ వీక్‌లో గాని, థర్డ్ వీక్‌లో గాని డేట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, సెకండ్ వీక్‌లో లేదా థర్డ్ వీక్‌లో డేట్స్ వస్తే మనకి సెకండ్ వీక్‌లో లేదా థర్డ్ వీక్‌లో డేట్స్ వస్తే మనకి ఫోర్త్ వీక్‌లో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి? డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి. ఓకేనా? సో, మనకి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి గనుక చూసినట్లయితే సో, ఇదొక రీజన్ మనకి. ఇదొక రీజన్. జూలైలో ఎగ్జామ్స్ ఉండవు అనే దానికి ఇదొక రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి?
ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి సో ఇంతకుముందు ఏం చేశారు? ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఇచ్చారు. ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు. సో అప్పుడు ఏం చేశారు చాలామంది ఏజ్ లిమిట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 ½ మంత్ వరకు కూడా మనకి ఈ ఫైట్ అనేది జరిగింది. సో ఆ తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అంటే మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ ఇచ్చిన తర్వాత మనకి డేట్ అనేది అప్లికేషన్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇదొక రీజన్ మనకి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ డేట్ అనేది ముందుగా ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందుగా ఎలిజిబుల్ ఉన్నవారు వాళ్ళకి 1 ½ మంత్ టైం దొరికింది సార్ చదువుకోవడానికి. మాకు టైం దొరకలేదు చదువుకోవడానికి. మీరు తొందరగా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేయండి. మాకు ప్రిపరేషన్‌కి టైం కావాలని అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇదొక రీజన్. సెకండ్ రీజన్. నెక్స్ట్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. జూలై ఫస్ట్ వీక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వీక్‌లో రావాలి లేదంటే మనకి థర్డ్ వీక్‌లో రావాలి. నేను ఇంతకుముందు చెప్పా. డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, లేకపోతే ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి ఎన్‌లిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ కంటే ముందే వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆగస్ట్‌లో ఎందుకు ఉండవు అంటే నేను చెప్పేది ఆగస్ట్‌లో ఎందుకు ఉండవు అంటే ఇదంతా కూడా ఏంటి మనకి ఎన్‌లిస్ట్ గ్రేడ్ 2 అనేది సీబీటీ ఎగ్జామ్. సో సీబీటీ ఎగ్జామ్ జరగాలి అంటే మనకి ఎందుకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి సిస్టమ్ అవైలబిలిటీ ఉండాలి. అంటే సెంటర్స్ ఉండాలి కదా! సో ఈ సెంటర్స్ వేటితో ఫిల్ అవుతున్నాయంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి లేకపోతే ఇంకొకటి మనకి ఆగస్ట్‌లో 3 నుంచి 21 వరకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆగస్ట్ 3 నుంచి 21 వరకు కూడా మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఈ డేట్స్ అనేవి ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఆగస్ట్ మొత్తంలో కూడా. సో ఆ సిస్టమ్స్ కానివ్వండి లేకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ని మొత్తం కూడా వీళ్ళ కోసం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ సెంటర్స్ అన్నీ కూడా సో మనకి ఆగస్ట్‌లో మాక్సిమం ఉండే అవకాశం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ 21 తర్వాత మరి ఏముంటుంది అంటే సో 21 వరకు ఎగ్జామ్స్ ఉంటే 21 తర్వాత ఖాళీగా ఉంటుంది కదా సార్ అంటే 21 తర్వాత మనకి ఆర్ఆర్‌బీ వాళ్ళకి రిజర్వ్ డేట్స్ ఉండొచ్చు. రిజర్వ్ డేట్స్ అనేవి ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కారణం వల్ల మనకి ఎగ్జామ్ అనేది జరగకపోతే ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అయితే వాళ్ళకి రిజర్వ్ డేట్స్ ఉంటాయి కొద్ది రోజులు. సో ఆ రిజర్వ్ డేట్స్ ఉండొచ్చు 21 తర్వాత. సో అదొక రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి ఆల్రెడీ చెప్పాను కదా! జూలైలో మనకి కోర్ట్ ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పాను కదా! సో ఈ 6 రీజన్స్ వల్ల మనకి ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ గాని లేకపోతే సెకండ్ వీక్‌లో గాని ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.